హాయ్ అండి. ఈరోజు మన ఛానల్‌లో మొన్న పెట్టిన శనగపప్పు మటన్ కర్రీకి కాంబినేషన్‌గా పలావ్ చేసుకుందాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా అయితే చూడండి. ముందుగా పలావ్ చేసుకునే గిన్నె పెట్టుకోవాలి. అందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిని చెక్క, యాలకులు, అనాస పువ్వు ఇలా అన్నీ మనకి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా షాజీరా కూడా వేసుకుని మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మూత వేసి ఇలాగే 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఒక క్యారెట్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత వేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా పుదీనా ఆకులు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కప్పు తీసుకుంటున్నామో బియ్యం, 1 కప్పు బియ్యం తీసుకుంటే దానికి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. పలావ్ చేసే 20 మినిట్స్ ముందే బియ్యాన్ని కడిగేసి సైడ్లో పెట్టేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఇలా బాయిల్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేస్తూ ఇలా ఇందులో వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు ఇలా కుక్ అవ్వనివ్వండి. ఇలాగే ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కుక్ అయిపోతుంది అనగా ఒకసారి ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసిన ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుని దీనికి కాంబినేషన్గా నేనైతే శనగపప్పు మటన్ కర్రీ అయితే చేశాను. ఈ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. చూడని వాళ్ళు వెళ్ళి ఒకసారి ఫుల్ వీడియోని అయితే చూడండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా, నాన్ వెజ్లో ఏ కర్రీ అయినా ఈ పలావ్కి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి వీకెండ్స్లో ఎప్పుడైనా. చిన్న పొడుపు కదా, పత్రాలు ఉన్న కొమ్మలు లేనిది ఏమిటి? ఆన్సర్ కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.